హలో గైస్, నా పేరు వైద్యులు వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష డే 14. సో ఇంకొక రోజే ఉంది అని మొదలు కొడుతున్నారు. అండ్ ఐఎమ్ లిటరల్లీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇంకొక రోజే ఉన్నందుకు. అంటే అది చూడలేక విరక్తి పుడుతోంది, వాంతి వస్తోంది ఏందో. అంటే నేనేమన్నా రాంగ్ ఫుడ్ ఐటమ్స్ తిన్నానా అంటే లేదు, నార్మల్ ఫుడ్ ఐటమ్స్ తిన్నా, బట్ అయ్యే బయటకు వచ్చేస్తున్నాయి. ఏందంటే షో వల్ల అది మరి ఏం చేయలేము ఇంకా. సో ఒక ఏమంటారు 15 రోజులు లిటరల్లీ అసలు ఎందుకు పెట్టారో తెలియని ఒక పనికిమాలిన షో మొత్తానికైతే క్లోజ్ అయిపోతుంది. ఏమంటే ఒక 5గురిని సెలెక్ట్ చేయడానికి అని ఒక ఫార్మల్గా చెప్తారు కానీ, బట్ నిజానికి దిస్ ఈస్ ద వరస్ట్ వే ఆఫ్ ఎనీ రియాలిటీ షో సెలెక్షన్ ప్రాసెస్. సో ఇంకా మనం ఏం చేయలేము. బట్ ఎనీహో మొత్తానికి అది ముగిసిపోతున్న సంతోషం. ఏమంటే అందులో కొద్దో గొప్ప బెటర్ కంటెస్టెంట్స్ అనేవాళ్ళు 1 or 2 పీపుల్ తెలిసారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది పెద్ద లేదు కాబట్టి, సో దానిని బట్టి వీళ్ళకి కొంచెం ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు, కొంచెం పాజిటివ్ నోట్లో ఆలోచించినట్టయితే. సో ఇప్పుడు శ్రీజాకి కానీ, హరీష్కి కానీ, సో ప్రియాకి కానీ, సో వీళ్ళకందరికీ కూడా వీళ్ళెవరు ఇంతకుముందు శ్రీజ కొంతవరకు తెలుసు. దమ్ము శ్రీజ అంటే అంతకుముందు ఏంటంటే కొన్ని ట్రోల్స్ అయ్యేవి, సో వాటి వల్ల ఐడియా ఉండేది. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఐడియా వచ్చింది తన మీద. అలాగే హరీష్ ఎవరికి తెలియదు, బట్ హరీష్ గాట్ ఎ గుడ్ నేమ్. తర్వాత ప్రియా కూడా కొంచెం బాగానే పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎవరెవరు తెలియదు, బట్ తనకి బాగానే పేరు వచ్చింది. ఇతను మనీష్ ఎవరికి తెలియదు, అండ్ అతను గొప్పగా ఆడింది ఏమీ లేదు, బట్ డెఫినెట్గా అతన్ని జడ్జెస్ అయితే ముందుకు పంపిస్తారని అయితే నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏమో ఊరికి ఆడని దానికి భజనే, ఆడిన దానికి భజనే, అన్నీ అలాగే ఉంది. అందుకే ఇంకా నాకు నేను నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. నువ్వు హోప్స్ పెట్టుకుంటావు అతని మీద? చూసి 15 రోజులు కాలేదు నువ్వు. ఇంకా అది సరే, ఇంకా వీళ్ళంతా ఇలాగే ఉన్నారులేండి, కానీ మనం ఏం చేయలేం దానికి. సో ఇలా కొంతమందిని అయితే పంపిస్తారు, ఒక 5గురిని అలాగా. అండ్ ఈ కంటెస్టెంట్లకు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే, మీరు కంగారు పడిపోకండి, మిమ్మల్ని మళ్ళీ వైల్డ్ కార్డ్ కింద కూడా పంపే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇన్ కేసు ఓకే అనుకున్నట్టయితే అని చెప్పారనమాట. సో ఒక 1 or 2 వీక్స్ మధ్యలో హడావిడి చేయించాలనుకున్నట్టయితే వైల్డ్ కార్డులు కూడా ఉంటారు. ఈ ఎవరైతే కామన్ పీపుల్ కింద 15 మంది ఉన్నారో వీళ్ళంతా. సో అదొకటి కొంచెం పాజిటివ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ ఎనీహో ఇప్పుడు వస్తున్న సెలబ్రిటీల పేర్లు చూస్తూ ఉంటే నాకు వాళ్ళకి ఏ రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది అసలు నాకు అని అర్థం కాదు నాకు. ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఓకే, తర్వాత ఈ అలేకే చిట్టి పికిల్స్ ఓకే, తర్వాత ఇమాన్యుల్ ఓకే, తర్వాత కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఓకే, కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ అందులో ఎప్పుడో జమానా క్రితం ఏదో ఒక చిన్న రోల్ చేసి లక్ష పాప పాట గుర్తుందా? అందులో ఉన్న ఒక ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ వస్తున్నారు అంటే ఆవిడకి అయ్యో మన లక్ష పాప వెంటనే ఓటేసేద్దాం అని ఎవరు అనుకోరు. అసలు ఆవిడ ఒక ఉన్నదని కూడా ఎవరు గుర్తు లేదు, ఆవిడ పట్టించుకోరు ఆవిడని జనాలు. హౌ క్యాన్ షీ కాల్డ్ యాజ్ సెలబ్రిటీ? నాకు అదే అర్థం కావాలి. అంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది లేనే లేదు కదా. 0 ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చి సెలబ్రిటీలు అనేసి ఏందో నాకేం అర్థం కాలే. ఫ్లోరా సైని ఆమె పేరు, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఉన్నారు 2 million ఫాలోవర్స్ అయితే ఉన్నారు, కానీ వీడియోస్ అయితే 20,000 to 22,000 అట్లా వెళ్తూ ఉంటాయి. ఏదో ఒకటి 1 million వెళ్ళింది. అండ్ అది కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ కొలాబరేషన్స్, మల్టిపుల్ కొలాబ్స్ అవ్వడం వల్ల అయ్యింది అది కూడా, లేదంటే లేదు. సో అసలు ఏంటో ఆవిడ పేజ్ ఏందో అది ఏం అర్థం కాదు. మొత్తం అన్నీ కొటేషన్లే ఉంటాయి ఆవిడ పేజ్ మొత్తం చూస్తే. ఏదో ఫొటోస్ పెడుతుంటుంది జనరల్గా, రీల్స్లో కొటేషన్లు పెడుతుంటుంది, జనరల్గా ఫోటోలు పెడుతుంటుంది. అండ్ వాటికి లైక్లు ఎన్ని వచ్చినాయో కూడా ఆవిడ ఆఫ్ చేసుకుంటుంది, సో దట్ మనకు అర్థమవుతుంటుంది ఎక్కువ రావట్లేదని. ఎవరైతే లైక్లు ఆఫ్ చేసుకుంటారో దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ లైక్లు రావట్లేదని, అంతే, అది మ్యాటర్. సో ఇక ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు సెలబ్రిటీస్ లిస్ట్లో. సుమన్ శెట్టి గారికి కూడా ఒకప్పుడు క్రేజ్ ఉండేది, కానీ ఇప్పుడు బాగా మర్చిపోయారు. ఇప్పుడంటే కొత్త నీరు వచ్చేసింది, పాత నీరు కొట్టుకుపోయింది. సో జనాలు గుర్తుపట్టరు. సుమన్ శెట్టి గారు వస్తున్నారు, ఐ డోంట్ థింక్ సో.
అండ్ ఇమాన్యుల్ వచ్చాడు, సరే ఓకే బాగానే ఉంది. ఇమాన్యుల్ వచ్చినా కూడా ఇమాన్యుల్ కామెడీ చేయడానికి ఆస్కారం లేని యాక్టర్స్ వస్తున్నారు మొత్తం. అంటే యాక్టర్స్ ఇన్ ద సెన్స్ పీపుల్ వస్తున్నారు ఇమాన్యుల్ చుట్టుపక్కల. ఇమాన్యుల్ కామెడీ బాగా చేస్తారు, బట్ నో యూజ్ ఇక్కడ. అది జరిగింది. ఏందో నాకు అదే అంటున్నా కదా. సో అంటే ఇప్పుడు ఒక 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 పర్సన్ వచ్చారు, ఈ పర్సన్ తాలూకా స్ట్రెంగ్త్ ఇది, ఈ పర్సన్ తాలూకా క్యాపబిలిటీ ఇది. సో ఈ పర్సన్ హౌస్లో ఈ రకంగా ఉంటాడు, ఈ రకంగా ఎంటర్టైన్ చేస్తారు, ఈ రకంగా ఎగ్జైట్ చేస్తారు అనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ వస్తున్న లిస్ట్ ఏదైతే వచ్చిన లిస్ట్ ఉందో ఆ లిస్టులో ఉన్న వాళ్ళలో ఒక్కరు కూడా లేరయ్యా అట్లా. నిజంగా చెప్తున్నా, ఒక్క అలీకేసి టిపికల్స్ రమ్య మోక్ష తప్ప. రమ్య మోక్షనా మోక్షజ్ఞాన ఏమోలే, రమ్య ఈవిడ తప్ప. అంటే నేను బేసిక్గా ఏదైనా ఒక దానికోసం వెయిట్ చేస్తానంటే రమ్య వర్సెస్ శ్రీజ. అది చూడడానికి వెయిటింగ్. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికే వెయిటింగ్ నేనైతే. సరే చూద్దాం, ఇంకా ఫైనల్ స్టేజ్ అంది, ఓటింగ్ని బట్టి వెళ్తారంది. మళ్ళీ తర్వాత ఓటింగ్ని బట్టి అని చెప్పి జడ్జెస్ సెలక్షన్ని బట్టి కూడా వెళ్తారని చెప్పింది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ దే వాంట్ టు సెండ్ సమ్ వన్. ఆ కొంపలో కొంతమందిని పంపాలనుకుంటున్నారు. అండ్ అందులో భాగంగానే ఇదంతానా ఏమంటే ఆడియన్స్ బకరాలు. ఆడియన్స్ ఎప్పుడూ బకరాలే ఎండ్ ఆఫ్ ది డే. అది సీజన్ 4 నుంచి అలాగే జరుగుతూ వస్తుంది. అండ్ యునో ఒక ఇద్దరిని మటుకు ఓటింగ్ త్రూ పంపిస్తారు. మనం ఓటింగ్ ఎవరికైతే ఎక్కువ ఉందో ఒక ఇద్దరిని ఓటింగ్ త్రూ అయితే పంపిస్తారు. అండ్ మిగతా వాళ్ళని మటుకు వీళ్ళు పంపిస్తారు. షాకిబ్కి ఓటింగ్ చాలా ఎక్కువ ఉందని విన్నాను. అంటే ఎట్లా పడుతుంది ఏందనేది మనం చెప్పలేం, బట్ డిపెండ్స్. తర్వాత ఎందుకు వర్తి ఎందుకు అన్వర్తి అనే ఒక డిస్కషన్ వచ్చింది. ఈ డిస్కషన్స్లో ఎవరు బెటర్గా డిస్కస్ చేశారు, ఎవరు బెటర్గా డిబేట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హరీష్ని పిలిచారు. ఫియర్లెస్గా మాట్లాడుతా ఆన్ ఫేస్ ఎదురుగా ఎవరున్నా సరే దేవుడు ఉన్నా సరే అని చెప్పాడు. షాకిబ్ అన్వర్తి స్టార్టింగ్లో ఉన్న డెస్పిరేషన్ ఇప్పుడు లేదు, అండ్ స్టార్టింగ్లో ఆ ఫోన్ పాల్గొట్టినప్పుడు ఉన్న డెస్పిరేషన్ ఇప్పుడు లేదు అని చెప్తే తినేంటంటే అందరూ కలిసి నన్ను అన్లక్కీ అని చేశారు అని చెప్పి అంటున్నాడు షాకిబ్. నాకు అర్థం కాలేదు షాకిబ్ లాజిక్ ఏటో. ఇప్పుడు అందరూ కలిసి షాకిబ్ని నువ్వు మర్డరర్ అంటే సరే నేను మర్డర్ చేశాను, నేను మర్డర్ అని చెప్పి షాకిబ్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సో అందరూ రకరకాల ట్యాగ్లు వేస్తారబ్బా. ఇప్పుడు చాలామంది చాలా ట్యాగ్లు వేస్తారు, పట్టించుకోకూడదు. జస్ట్ ఇగ్నోర్ ఇట్. నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీ మటుకు నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకొని ఫోకస్డ్గా గేమ్ ఆడుకుంటే బెటర్. వాళ్ళు సవాళ్ళకి చెప్తారు, వాళ్ళ గురించి నువ్వెందుకు పట్టించుకోవాలి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇప్పుడు బేసిక్గా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నేను కూడా బిగ్ బాస్ అనేది నేను చూడటం అనేది ఒక హేట్రేట్తో చూస్తున్నా అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రమే తెలిసిన ఒక క్లారిటీ ఉంది. నేను బేసిక్గా బిగ్ బాస్ని అలా ఎందుకు చూస్తున్నా అనేది. నేను సీజన్ 7 ఏదైతే ఉందో సీజన్ 7లో ఈ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత నాకు రెస్పెక్ట్ పోయింది షో మీద. తర్వాత సీజన్ 8లో ఈ అక్కడ ఏవైతే లోకల్ కన్నడ పాలిటిక్స్ జరిగాయో అవి నాకు తెలుసు. లోకల్ కన్నడ పాలిటిక్స్ జరిగిన ఈ షో లోపల షో పరిధిలో జరిగినాయి అవి నాకు తెలుసు. ఐ నో దట్. సో అవన్నీ చూసి అరే ఏంది ఇట్లాగా అనేసి నాకు అనిపించి ఇప్పుడు ఏమో అంటే సినిమాలు వేరు, షోస్ వేరు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు కన్నడ అనేది సినిమా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ ఉంది, అది కన్నడలోనే అదే సినిమా, తెలుగులోనూ అదే సినిమా. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ స్టార్ బక్స్ ఉంది. స్టార్ బక్స్ కర్ణాటకలోనే అదే ఉంటుంది, ఇక్కడైనా అదే ఉంటుంది. సో నో ప్రాబ్లం. మన దగ్గర స్టార్ బక్స్ పెట్టుకొని మళ్ళీ కర్ణాటక స్టార్ బక్స్ కోసం వెళ్ళాం కదా. సో అట్లాగే మన దగ్గర టాలెంటెడ్ ఉన్నప్పుడు వై దెమ్ అనే ఫీలింగ్ ఉంది నాకు. మన దగ్గర చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఛాన్సెస్ ఇవ్వకుండా మీరు ఎక్కడెక్కడ నుంచో బ్యాచ్ మొత్తాన్ని పట్టుకొని వచ్చి ఫస్ట్ డైరెక్టర్లు వచ్చి, తర్వాత వాళ్ళతో పాటు ఆర్టిస్టులు వచ్చి, తర్వాత వాళ్ళ చుట్టాలు వచ్చి అట్లాగే చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ టీవీ ఇండస్ట్రీ అదే నడుస్తుంది. స్టార్ మా మొత్తం వాళ్ళే ఉన్నారు.
కాబట్టి చూసుకోండి, మీరే చూసుకోండి, నాదే ఉంది, నేనేం చెప్ సో ఇవన్నీ చూసినప్పుడు నాకేంటంటే షో మీద ఒక కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ కలిగింది. హేట్రెడ్ కాదు, డిస్రెస్పెక్ట్. ఆ డిస్రెస్పెక్ట్ అనేది నాలో ఎప్పుడైతే బిల్డ్ అయిందో, బాగా బిల్డ్ అయిపోయిందో షో మీద, ఆటోమేటిక్గా నేను ఆ షోలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా స్ట్రైట్గా మాట్లాడేయగలుగుతున్నా. ఇంతకుముందు నేను అలా మాట్లాడేవాడిని కాదు. ఇంతకుముందు నాకేంటంటే సీజన్ 5 టైంలో నేను కొంతమందిని కలిశాను. సో అప్పుడు నేను బిగ్ బాస్కి వెళదాం అనుకున్నాను. ఈవెన్ నా ప్రొఫైల్ కూడా తీసుకున్నారు సీజన్ 5 టైంకి. తర్వాత సీజన్ 6 టైంకి ఏంటంటే వాళ్ళు యూనో వాళ్ళది ఒక ప్రాసెస్ అయ్యింది, అది బిస్కెట్ అయింది. సీజన్ 6 డిజాస్టర్ అయింది. అండ్ సీజన్ 6 డిజాస్టర్ అయిన తర్వాత సీజన్ 7కి మళ్ళీ కొంచెం వాళ్ళు ప్యాటర్న్ మార్చారు. సో ప్యాటర్న్ మార్చినప్పుడు మళ్ళీ అందులోకి మనం ఫిట్ కాలేదు, అది అట్లా అయిపోయింది. ఇంకా తర్వాత నేనే వదిలేశాను. ఎప్పుడైతే నాకు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడో ఆ మూమెంట్ నేనే వదిలేశాను. బిగ్ బాస్ అనేది ఇంకా నా మైండ్లో తీసాను నేను. ఏదో కొంతమంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఆడియన్స్ ఎవరైనా సరే ఏమనంటే నీకు ఛాన్స్ వస్తే వెళ్తారా అని అడిగితే సరే ఏమైనా వస్తే వెళ్తానని చెప్పేస్తాను. ఎందుకు అక్కడ అంత డిస్కషన్ అనవసరం కాబట్టి. వస్తే నేను వెళ్ళను, వచ్చినా కూడా, ఎందుకంటే నా మైండ్లో ఇదంతా ఉందని నేను అంత చెప్పి ఎందుకు లేదంతా అని చెప్పి వదిలేస్తాను నేను. అందుకని నేనేం చెప్పను అక్కడ. సో నా పాయింట్ ఏంటి అంటే ఇదే క్లియర్ కట్గా చెప్తున్నా. ఏంటంటే ఐ లాస్ట్ రెస్పెక్ట్ ఆన్ బిగ్ బాస్ షో. సో అప్పుడు నాకు ఏంటంటే బిగ్ బాస్లో జరిగే తప్పులు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కనబడేవి నాకు ఇప్పుడు కనబడుతున్నాయి. బట్ ఇంతకుముందు నేను ఇంత హార్ష్గా చెప్పేవాడిని కాదు. ఇప్పుడు నేను చెప్పేస్తున్నా, అంతే తేడా, అంతకుమించి ఇంకేమీ లేదు. నేనేదో నన్ను తీసుకోవట్లేదని హేటెడ్ అని మీరు అనుకుంటున్నారు. నేను వెళ్ళొద్దు అని డిసైడ్ అయిపోయి నాకు ఆ షో మీద రెస్పెక్ట్ పోయిన తర్వాత నేను ఇట్లా మాట్లాడుతున్నా. మరి షో రెస్పెక్ట్ పోయినప్పుడు మాట్లాడటం ఎందుకు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ మనీ అంతే. వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయి, వ్యూస్ వస్తాయి, మనీ వస్తుంది, అంతే. అదే రీజన్, ఇంకా అంతమించి ఇంకేం లేదు. నేను బిగ్ బాస్ రివ్యూస్ చేసేది కేవలం డబ్బుల కోసమే. ఇప్పుడు ఈ బిగ్ బాస్ రివ్యూస్ కూడా మెయిన్ రివ్యూస్ మైదర్ వైబ్స్లో వేస్తా. ఎందుకు ఇప్పుడు దీనికి ఏమైపోయిందంటే ఈ ఛానల్కి చాలామందికి రీచ్ అవ్వట్లేదు. ఇది అల్గరిథం కూడా అంత ఎక్స్ట్రాడినరీగా లేదు. అంటే షో డిజాస్టర్ లేండి, అది వేరే విషయం. మైట్ బీ, బట్ ఎంత కాదనుకున్నా కొద్ది గొప్ప రీచ్ ఉంటుంది, ఉండాలి కూడా. బట్ ఏంటంటే అల్గరిథం కొద్దిగా కూడా పుష్ చేయట్లేదు. సో అందుకని ఏంటంటే ప్రోమో అనాలిసిస్లో, ఓటింగ్ పోల్ అనాలిసిస్లో ఇందులో చేసుకుంటా. బికాజ్ ప్రోమో అనాలిసిస్లో ఏంటంటే అది ప్రోమో వచ్చిన వెంటనే మనం చేసామనుకోండి, సో దట్ డైరెక్ట్గా పీపుల్కి రీచ్ అవుతుంది అది. సో అదొకటి ఉంది. అందుకని ప్రోమో అనాలిసిస్లో, ఓటింగ్ పోల్ అనాలిసిస్లో ఇందులో చేస్తాను. ఏంటది ఎపిసోడ్ రివ్యూస్, ఎలిమినేషన్ అప్డేట్స్, ఈ రెండు కూడా మెయిన్ ఛానల్ మైదర్ వైబ్ ఛానల్లో ఉంటాయి. ఇదేంటంటే దీనికి బిగ్ బాస్ ఆడియన్స్ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు మహా అయితే ఒక 60,000 మంది వచ్చారు నాకు, అంతే. సో ఫ్రమ్ సీజన్ 6 నుంచి చేస్తూ ఉంటే, సో నేను సరిగ్గా చేయట్లేదు నేను. బట్ ఈ సీజన్ ఐ వాంట్ టు డూ 100%. అది నేను అందుకే చెప్పలేదు. నేను ఎక్కడ వీడియోస్లో కూడా నేను ఎందుకు చెప్పలేదంటే చెప్పి మళ్ళీ చేయలేకపోతున్నా. అదేదో చెప్పకుండా ఈసారి 100% చేద్దామని. మహా అయితే నాకు నవంబర్లో కొద్ది రోజులు గ్యాప్ వస్తుంది, నాకు నవంబర్ ఎండింగ్లో. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్, బట్ దట్ ఈస్ పర్సనల్. అది ఒక రీజన్ ఉంది, బట్ దానివల్ల నేను కొంచెం ఒక 4 రోజులు అట్లా ఏమైనా గ్యాప్ ఇస్తే ఇవ్వచ్చేమో. బట్ మళ్ళీ ఐ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ వాచ్ ఆల్ దోస్ ఎపిసోడ్స్ అండ్ ఐ విల్ టాక్ అబౌట్ దట్, ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్, అందులో నో డౌట్. సో అది నా పాయింట్ అయితే. సో బట్ ఈ సీజన్ ఐ వాంట్ టు కంటిన్యూ, ఐ వాంట్ టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే యాజ్ మచ్ యాజ్ కాదు, 100% 105 days ఐ వాంట్ టు మేక్ డెడికేటెడ్ వీడియోస్ అండ్ లైవ్ అప్డేట్స్. లైవ్ కూడా చూస్తాను నేను ఈసారి. నాకు ఈసారి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది లైవ్ చూడడం, బట్ అయినా కూడా నేను చూస్తాను. స్టిల్ ఐ విల్ వాచ్ హౌ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ద లైవ్, అందులో నో డౌట్. అండ్ నేను లైవ్ చూసి లైవ్ గురించి సెపరేట్గా వీడియోస్ వీలైతే చేస్తాను, లేదంటే ఆ లైవ్ పాయింట్సే మనము ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకునేటప్పుడు కవర్ చేసేసుకుంటూ మాట్లాడుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు కదా. సో అది మ్యాటర్. సో ఓకే, ఇంకా సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటూ ఉంటారు. అది షాకిబ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. సో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
అట్లీస్ట్ నువ్వు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. లేదంటే నువ్వు మటుకు నీ ఫోకస్ అనేది షిఫ్ట్ కాకుండా చూసుకుంటూ ఇటుపక్క కాన్సన్ట్రేటెడ్గా ఆడుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. అంతేగాని వాళ్ళు అన్లక్కీ 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 అన్నారంటే అట్లా కాదు. లక్ లేదు నాకు అంతే అనేది కూడా కాదు. నీలో స్కిల్లే లేదు, అదైతే నిజం. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాల్ టాస్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ టూ బ్యాడ్. అసలు నిజంగా తను ఆడుతూ ఉంటే చిరాకేస్తోంది అసలు ఆ ఆట చూస్తుంటే. తనకి ఏమీ రాదు. అంటే మేబీ యాజ్ ఎ పర్సన్గా హీఈస్ ఎంటర్టైనింగ్. ప్రియా చెప్పినట్టు నిజంగా తన గేమ్ అయితే మాత్రం లిటరల్లీ వరస్ట్ బోరింగ్ అసలు. ఆ బాల్స్ టాస్క్ బాలు కొంచెం కాదు బాలు నేను అంటుంది ఏంటంటే అక్కడ 2 మిస్టేకులు చేశాడు. ఒకటి తల స్ట్రైట్గా ఉంచి బాల్ దాంట్లోకి వేసుకోవాలి. ఒకటి బాల్ ఇప్పుడు ఆ బుట్ట ఏదైతే ఉందో కొంచెం వెనక్కి ఉంది కాబట్టి కొంచెం వెనక్కి వేసుకోవాలి. ఓకే, సో ఇది మీ పాయింట్ నెంబర్ 1. ఇది చేయలే, స్ట్రైట్ వేస్తున్నాడు. సరే స్ట్రైట్ వేసినప్పుడు నువ్వు ఏం చేయాలి? బాల్ స్ట్రైట్గా ఎగరేసి నువ్వు కొంచెం ముందుకు వస్తున్నావు. ముందుకు వచ్చి దాన్ని లోపల బుట్టలో పడేటట్టు చేసుకుందాం అనేది నీ స్ట్రాటజీ అనుకుందాం. దానికి నువ్వు ఏం చేయాలి? నువ్వు బాల్ని చూడకూడదు కదా. ఆయన పైకేసి బాల్ చూస్తున్నాడు. ఇట్లా బాల్ చూస్తే హెల్మెట్ మీద ఉన్న బుట్ట వెనక్కి వెళ్తుంది కదా, బెండ్ అవుతుంది కదా. అసలు లిటరల్లీ అసలు ఆయన ఏ సెన్స్లో ఆడాడో నాకు అర్థం కాలే. షాకిబ్ 2 బ్లండర్ మిస్టేక్స్ అక్కడ. అసలు అంటే ఆ గేమ్ తాలూకా బేసిక్ సెన్స్ లేదు తనకి. సో హీఈస్ వెరీ వెరీ అన్ఫిట్ ఫర్ ద బిగ్ బాస్. కంప్లీట్లీ అన్వర్తి నిజంగా. ఇది హరీష్కి అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాను, ఆయన చెప్పింది కరెక్టే. నా పర్సనాలిటీ ఇంతనే ఎంజాయ్ చేస్తే ఎవ్రీ మూమెంట్ అంటే హ్యాపీ, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసుకో. నెక్స్ట్ షాకిబ్ వచ్చాడు, అన్వర్ తిట్టుడు హరీష్కి ఇచ్చాడు. ముక్కుసూటిగా ఒకటే ఉంది, బట్ ఫిజికల్గా వీక్, ఎంటర్టైన్మెంట్ లేదు అంటే ఆయన ఏంటంటే ఇంకా ఇది హరీష్లో నాకు నచ్చదు మళ్ళీ. సో నేను ఏమంటున్నానంటే హరీష్ అనే పర్సన్కి ఈగో ఉందని చెప్పి నిన్నో ఎవరో ఏదో చెప్పారు యాక్చువల్లీ, బట్ ప్రాపర్గా చెప్పలేకపోయారు. ప్రసన్న హరీష్కి ఈగో ఉందని చెప్పి చెప్పాడు కదా. సో దాన్ని ప్రాపర్గా చెప్పలేకపోయాడు బికాస్ ప్రసన్న కాంట్ కన్వే హిస్ ఎమోషన్స్ ప్రాపర్లీ. బట్ యాక్చువల్లీ అది రైట్. ఇక్కడ చూడండి, ఫిజికల్గా వీక్ అన్నాడా, అది రైటే. ఎందుకంటే నిన్న అవి ఏంటది ఆ మూటల టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో హుడీలో అవన్నీ పెట్టుకున్నాడు. ఓకే, ఆ టైంలో లెగ్కి స్ప్రెయిన్ వచ్చింది. సో ఇమీడియట్గా వెళ్ళిపోయి ఆగిపోయారు. తర్వాత ఆ అమ్మాయికి ఛాన్స్ కావాలి అదే అనే రీజన్ కూడా ఉంది, కానీ తిను ఫిజికల్గా కొంచెం వీక్ అయ్యాడు. సో ఆల్రెడీ స్ప్రెయిన్ వచ్చింది. మళ్ళీ ఒకవేళ అదేమైనా సీరియస్ అయితే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు కూడిపోయింది అంటారు కదా. అట్లాగా ఈ టాస్క్ కోసం చూసుకుంటే అసలు ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లకుండా పోతాడని చెప్పి అది కూడా ఆలోచించుకున్నాడు. సో ఒక డెసిషన్ తీసుకున్నారు, అయ్యింది. సో అక్కడ ఆల్రెడీ తెలుస్తోంది కదా, ఒక టాస్క్ కొంచెం గట్టిగా ఆడేసరికి అతనికి లెగ్లో స్ప్రెయిన్ వచ్చి బాగా ఇబ్బంది అయిపోతుందంటే ఆబ్వియస్లీ అతను ఫిజికల్గా వీకే, యాక్సెప్ట్ చేయకుండా అలాగైతే మొత్తం అందరూ కుస్తీ పోటీలు చేసేటోళ్ళు అందరూ కండల వీరులు అందరూ వెళ్తారు లోపలికి, అందరూ జిమ్ములు చేసిన వాళ్ళు వాళ్ళే వెళ్తారు లోపలికి, ఇట్లా మాట్లాడుతున్నాడు. సో నువ్వు ఫిజికల్గా వీక్ అంటే ఓన్లీ ఏమంటారు, నీ బాడీ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా కాదు. యూనో కండల వీరులు ఉన్నారా అట్లా కాదు. డెఫినెట్గా నువ్వు అక్కడ ఇప్పుడు నిన్న పర్ఫామ్ చేసినట్టు నువ్వు రేపు అన్న రోజున నీకు ఇంకో టీమ్మేట్ ఉండకపోవచ్చు, సోలో టాస్కులు రావచ్చు, వరుసగా ఒక 4 వారాల పాటు అట్లాంటి టాస్కులే పడవచ్చు. పడినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పడిపోతావు అంతే. ఇంకప్పుడు ఏం చేస్తావు? గాలి వాలుగా ఓ గులాబీ వాలి అన్నట్టు వాలిపోతావు మంచం మీద. అది అప్పుడు ఇంకేముంది? సో డెఫినెట్గా అతను ఫిజికల్గా వీకే, హీఈస్ వెరీ బ్యాడ్ ఇన్ ఇట్. సో నాకు అది ఏమన్నా అది యాక్సెప్ట్ చేయట్లేదు అతను. సో అది ఇగో, ఇదే వచ్చిన ప్రాబ్లం అతనితో. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ లేదు అని అంటే చాలా దాచాం లోపల, ఇంకా చూడలేదు చూపిస్తాను. ఇంకెప్పుడు మిగతా వాళ్ళందరికీ ఛాన్స్ ఉన్న టైంలో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఈయన మాత్రం సీరియస్గా అని పెట్టుకొని కూర్చుంటున్నాడు ప్రతిసారి. సో అది అతని చాయిస్, మేబీ అతను సీరియస్ పర్సనాలిటీ అనుకున్నాం. సో ఎంటర్టైన్మెంట్ లేదు అనే ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లే. అందరూ ఎంటర్టైన్ చేస్తే ఇంకెందుకు అనే ఆస్పెక్ట్ పోని చెప్పినా ఓకే పోని, బట్ అట్లా కాదు కదా. ఎంటర్టైన్మెంట్ అనేది లిమిటెడ్ ఫ్యాక్టర్, అది బేసిక్గా ఇండివిజువల్ చాయిస్, ఇండివిజువల్గా డిపెండ్స్ ఉంటుంది. సో అది అందరూ చేయాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు కదా ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అనేది. బట్ అది చెప్పడం మానేసి
ఇదంతా ఎందుకు నాకు అర్థం కాదు. సో అక్కడ దాచాం లోపల. ఇప్పుడు ఈ ఈ 13 రోజులు దాన్ని బట్టి కదా మాట్లాడతారు ఎవరైనా సరే. ఈ 13 రోజులు దాన్ని బట్టి చూస్తే నీకు ఎంటర్టైన్మెంట్ లేదు, అదే చెప్పాడు, అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎస్, ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు అని చెప్పట్లే, ఇంకా చూడలేదు చూపిస్తా, లోపల దాచాం కుప్పలు కుప్పలు. ఎందుకు బలుపు, ఎందుకు అంత? అంటే నేను ఏం చేసినా రైట్ అనే బలుపు ఉంటుంది చూడండి, గుద్ద బలుపు, అది చాలా ఎక్కువ ఉంది హరీష్లో. అది 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 కరెక్ట్ కాదు. అంటే ఓకే, ఇప్పుడు అది ఇండివిజువల్గా అనుకోండి, ఇప్పుడు ట్రిగర్ ఎవరు ట్రిగర్ అవ్వరు, ఎవరిని ట్రిగర్ చేయాల్సిన అవసరం లేదు, నో ఇష్యూస్. సో అంటే ఇప్పుడు ఇప్పుడు హరీష్ ఒక్కడే ఉన్నాడు, ఆర్ హరీష్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎవరో ఉన్నారు అనుకుందాం అక్కడ. సో అట్ దాట్ పాయింట్ వాట్ ఎవర్ యాటిట్యూడ్ హీ షోస్, నో ప్రాబ్లం, అట్లా ఎట్లా ఉన్నా మనకి ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఒక తెలియని 14 మంది వ్యక్తుల మధ్యలోకి వచ్చినప్పుడు అండ్ యూనో నువ్వు అక్కడ నువ్వు ప్రూవ్ చేసుకునేది ఏదైతే ఉందో, నువ్వు చేసేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ జడ్జ్ చేస్తారు పీపుల్ జడ్జ్ చేస్తారు. జడ్జెస్ మాత్రమే జడ్జ్ చేయరు కదా, 14 మంది జడ్జ్ చేస్తారు, జడ్జిలు జడ్జ్ చేస్తారు, చూస్తున్న ఆడియన్స్ జడ్జ్ చేస్తారు, శ్రీముఖి కూడా జడ్జ్ చేస్తారు. శ్రీముఖి పని అది కాకపోయినా సరే జడ్జ్ చేస్తుంది. సో వీళ్ళందరూ జడ్జ్ చేస్తారు ఇట్లాగా. అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు, అది వాళ్ళు చూసిన దాన్ని బట్టి. సో దాన్ని అది 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 రియలా కాదా అనేది నువ్వు అర్థం చేసుకొని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఇది కనబడింది, అవును నేను ఇప్పటివరకు ఎంటర్టైన్ చేయలేదు, అందుకే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లేదు అన్నారు అని అన్నదానికి యాక్సెప్ట్ చేసి ఎస్ ఇప్పటివరకు అయితే నేను ఎంటర్టైన్ చేయలేదు, బట్ నా పాయింట్ ఏంటంటే నా మెయిన్ స్కిల్ ఏదైతే ఉందో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ లేదంటే హార్ష్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ నా టార్గెట్స్ అని చెప్పి, సో వాటిని మాత్రం నేను ఇక్కడ పోర్ట్రే చేస్తాను, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ పీపుల్ అండ్ అది నేను హౌస్లోకి వెళ్ళాక డెఫినెట్గా చేస్తానని చెప్తే, అది నేను ఇప్పటివరకు చూడలేదు కాబట్టి నేను దాన్ని మెన్షన్ చేశానని చెప్పి ఆ పర్సన్ చెప్పుకుంటాడు, అయిపోద్ది అక్కడ. అట్లా యాక్సెప్టెన్సీ లేదు అతనిలో, టూ మచ్ ఆఫ్ యాటిట్యూడ్, టూ మచ్ ఆఫ్ బలుపు. ఇందాక చెప్పా కదా, ఆ బలుపే వచ్చేసింది, జీ బలుపు అందాం అనుకున్నాను, బట్ ఇంకా ఫ్లోలో వచ్చేసింది ఇంకా నాకు, అదంతే. సో ఇదే చెప్పాడు ప్రసన్న, హరీష్ హ్యాడ్ టన్స్ ఆఫ్ ఈగో. అది కరెక్ట్ కాదు, అది యాజ్ ఎ పర్సన్గా అది బయట ఎట్లయినా మనకి ఇబ్బంది లేదు, బట్ మళ్ళీ అదే చెప్తున్నా, ఇన్ బిగ్ బాస్ హౌస్ ఇట్స్ నాట్ వ్యాలిడ్, ఇట్స్ నాట్ రైట్ అని నా ఫీల్. నెక్స్ట్ మనీష్ వచ్చాడు, కంబ్యాక్ ఇచ్చా, మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నా, గెలిచా, అంటే పాలమ్మిన కట్టెలమ్మిన ఆ లెవెల్లో ఉంది స్పీచ్ అది. సో నేను ఒకటి వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటి ఏమనిపించిందంటే, వై దీస్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ ఎవరు గజనీలు లేరు, నవదీప్ కానీ, బిందు కానీ, అభిజిత్ కానీ, శ్రీముఖి కానీ, ఇలాంటి ఆడియన్స్లో కానీ ఎవరు గజనీలు లేరు. యోహియో గజిని అనుకుంటే ఎవరు తిరగట్లేదు అక్కడ. ఓకే, అందరికీ గుర్తుంది మీరు ఏం చేశారు, ఇప్పటివరకు ఏం పొడిచారు, ఎట్లా ఆడారు, ఎట్లా డౌన్ అయ్యారు, ఎట్లా రైజ్ అయ్యారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా బ్యాలెన్స్గా ఉన్నారు, అన్నీ తెలుసు మాకు, అందరం చూసాం. ఆల్రెడీ చేసిన దాని గురించి మాట్లాడితే ఏం ఉపయోగం? ఇతననే కాదు, అందరూ అదే చేశారు. తర్వాత ఆల్రెడీ చేసిన దాని గురించి మాట్లాడితే ఏం, కొంతమంది అది కూడా చెప్పలేదులేండి, అది వేరే విషయం. నేను వర్త అనుకుంటున్నాను అంతే అని చెప్తే అది ఏందో నాకు అర్థం కాదు. అది ఎడిట్లో లేపేసినట్టు ఉన్నారు, లెంత్ ఎక్కువైపోయి. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చేసిన దాన్ని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అదంతా మీరు చూశారు, అదంతా అయిపోయింది, ఇదంతా అందరం చూసాం, అయిపోయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మీరు ఏం చేస్తారో అది కదా చెప్పాలి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మీ వల్ల, అది కదా చెప్పాలి. అది చెప్తే కదా అప్పుడు ఆబ్వియస్లీ ఏంటది ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మీ మీద. ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాటి గురించి చెప్పడం వల్ల ఉన్న ఫీలే మళ్ళీ వస్తుంది తప్ప కొత్త ఫీల్ రాదు. అదే చెయ్యబోయే వాటి కోసం చెప్తే ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కదా. హౌ కెన్ దీస్ పీపుల్ ఫర్గెట్ ఆల్ దీస్ థింగ్స్? నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళకి ఎక్కలేదో ఏమో, నాకు అర్థం కాదు, ఏమోలే. ఇక మనీష్ వచ్చాడు, అదే చెప్పా కదా స్పీచ్, పాలమ్మిన, పూలమ్మిన, కట్టెలమ్మిన, సక్సెస్ అయినా అన్నట్టు చెప్పాడు. ఈ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని గెలిచాయని చెప్పాడు. ఓకే, అన్వర్త్ ఇటు నాగా ఫిజికల్గా సూపర్, ప్రెడిక్టబుల్ గేమ్, తన ఒపీనియన్స్ వాయిస్ అవుట్ చేయడు. ప్రెడిక్టబుల్ గేమ్ అయితే కాదు, హీ ఈజ్ బెటర్ ఇన్ గేమ్. అండ్ ఫిజికల్గా సూపర్ అని ఎలాగో తనే ఒప్పుకున్నాడు కాబట్టి ఓకే. తన ఒపీనియన్స్ని వాయిస్ అవుట్ చేయడం అనేది ఏదైతే ఉందో దానికి నాగా ఏంటంటే సేఫ్ గేమ్ కాదు, నా పర్సనాలిటీ ఇంతే, నేను ఇంతే అని చెప్పాడు.
అదొకటి ఉంది. బట్ స్టిల్ దానికి అన్వర్తి ఇచ్చేంత అయితే లేదు. ఇంకా చాలామంది ఉన్నారు అన్వర్తి ఇవ్వడానికి. యాక్చువల్‌గా మనీ స్ట్రాటజీ ఇది యాక్చువల్లీ. దాన్ని నాగా బిస్కెట్ చేశాడు. యాక్చువల్‌గా నాగాకి ఏంటంటే 2 స్టార్స్ వచ్చినాయి కదా! సో, డబుల్ స్టార్ ప్లేయరు. సో, బాగా ఆడుతున్నాడు. మంచి ఏమంటారు మంచిగా జడ్జెస్ కాలంలో పడుతున్నాడు. అభిజిత్ అయితే నువ్వు నువ్వే నెక్స్ట్ అభిజిత్ అన్నట్టుగా చెప్తున్నాడు. నీలో నన్ను చూసుకుంటున్నా అని చెప్తున్నాడు. సో, అలా జరుగుతుంది కదా! ఓహ్! ఇది వేయలేదా నేను ఇందాకటి నుంచి? ఓహ్! షిట్. సర్లేండి. ఇది అలా చెప్తున్నాడు కదా! సో, ఇలా ఉంది కాబట్టి ఆహ్, అది అది అంటే కొంచెం ఫోకస్ అనేది ఆయన మీద కూడా ఉంది కదా! సో, ఇతనికి గనక నేను ఇప్పుడు అన్వర్తి ఇస్తే ఇతనికి నాకు ఆ ఫైర్ మూవ్‌మెంట్ అనేది క్రియేట్ అవ్వచ్చేమో. మాక్సిమం మేమిద్దరం లోపలికెళ్ళేలా ఉన్నాం. సో, లోపలికెళ్ళాక మేమిద్దరం ఈ విషయం మీద గొడవ పడొచ్చు అన్నట్టుగా ఒక స్ట్రాటజీ ప్లే చేశాడాయన. బట్ అది బిస్కెట్ అయింది. దీన్ని చూస్తే నాకు ఏది గుర్తొస్తుంది తెలుసా? శివాజీ గారి స్ట్రాటజీ గుర్తొస్తుంది నాకు సీజన్ 7లో. శివాజీ గారు యాక్చువల్‌గా పల్లవి ప్రశాంత్ గురించి అమర్దీప్ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర టూ మచ్‌గా పొగిడేస్తూ ఉంటే ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళందరూ వచ్చి అతన్ని నామినేట్ చేస్తారనుకున్నారు. కట్ చేస్తే వాళ్ళు పోయి ఆ పల్లవి ప్రశాంత్‌ని నామినేట్ చేశారు. శివాజీ గారికి అక్కడే అర్థమైపోయింది. ఓకే. వీళ్ళందరూ కలిసి వీడిని స్టార్ చేశారు. సో, ఇప్పుడు నేను ఇంకేం లేదు. వీడు కింగ్ అవుతాడు. నేను కింగ్ మేకర్ అయిపోవాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు నాకని చెప్పి ఆయనకి అర్థమైపోయింది. అది అట్లాంటి ఒక స్ట్రాటజీ అనమాట. సో, బేసిక్‌గా వీళ్ళిద్దరికీ గొడవ క్రియేట్ అవ్వడం కోసం మనీష్ చేసింది. బట్ నాగా ఏంటంటే ఆహ్, అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా అన్నట్టే ఉన్నాడు. ఇక అందువల్ల అది మళ్ళీ ఏం వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. లేదంటే నాగాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 స్టార్ ప్లేయర్‌కి తనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది ఉన్నారు అక్కడ అన్వర్తి క్యాండిడేట్స్. బట్ స్ట్రాటజీ ఇది. బట్ స్ట్రాటజీ ఏంటంటే నాగా మంచితనం వల్ల దొబ్బిందది. దోభింది. తర్వాత నెక్స్ట్ ఎవరో నాగా అన్వర్తి షకీబ్‌కి ఇచ్చాడు. రేస్‌లో వెనకబడ్డాడు. రికవర్ అవ్వట్లేదు. అందరూ ఇంప్రూవ్ అవుతున్నారు. బట్ తిను ల్యాగ్ అవుతున్నాడని 100% యాక్సెప్టెడ్. నెక్స్ట్ కల్కి వచ్చింది. నేను బెస్ట్ ఇచ్చా, గట్టి పోటీ ఇస్తా తర్వాత. ఈ పిల్ల విషయంలో నాకు ఒకటి నచ్చదు. మిగతా వాళ్ళందరూ కూడా ఎయిదర్ గారు అని పిలుస్తారు, లేదంటే జూరీ అని పిలుస్తారు. ఏదో ఒకటి ఉంటుంది. ఆ నవదీపు, బిందు, అభిజిత్ అని పేర్లు పెట్టి పిలుస్తుంది. నాకు అది ఎందుకో నచ్చదు నాకు ఎప్పుడు కూడా. ఎనీహో వాళ్ళ ఇష్టం. నాకు ఏందో సీజన్ 4లోనే అనుకుంటా ఆవిడ పేరేంది? పేరు గుర్తురావట్లేదబ్బా. తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతా ఉంటది. ఆవిడ ఊరికే నవ్వుతా ఉంటది. అది గూడా నచ్చేది గాదు. సో, ఇది గూడా అంతే. ఇక్కడ ఈవిడ పేర్లు పెట్టి పిలుస్తుంటే నచ్చట్లా. సో, తర్వాత పవన్ వర్తి వచ్చాడు. నేను స్టాండ్ తీసుకుంటా ఫ్రెండ్లీగా ఉన్నా అన్నాడు. అది ఏ రకంగా బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి అర్హతగా చెప్పుకునే పాయింట్‌లో నాకు అర్థం కాలే. ఏదో సోది చెప్పాడు అయిపోయింది. అన్వర్తి టు షాకిబ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, ఫోకస్ ఉండాలని అన్నాడు. ఇది పవన్ చెప్తుంటే నాకు నవ్వొచ్చింది నాకు. ఎందుకంటే పవనే ఎప్పుడూ అవుట్ ఫోకస్‌లో ఉన్నట్టు ఉంటాడు మనిషి. పవన్ చెప్తున్నాడు షాకిబ్‌కి. అది ఏది జోగి రాసుకుంటే బూడిద రాలినట్టే అనిపించింది నాకు ఆ టైంలో. ఐ విల్ ప్రూవ్ అని షాకిబ్. తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. నచ్చిన ప్లేస్‌లో నుంచోమన్నారు. సో, ఫస్ట్ దివ్యతో స్టార్ట్ చేస్తే దివ్య అండ్ ప్రియా. సో, రివర్స్ పిరమిడ్ స్టిక్ అండ్ కప్స్. ప్రియా ఫస్ట్ మిస్టేక్ చేసింది. పిరమిడ్ రాంగ్ పెట్టింది. తర్వాత మధ్యలో ప్రియాది పడిపోయింది. దివ్య గెలిచేసింది. బాగా ఆడింది. సో, ప్రియా గాన్. నెక్స్ట్ దివ్య శ్రేయాని ఎంచుకుంది. టాస్క్ ఏమో జిగ్సా పజిల్ సాల్వ్ చేయాలి ఇమేజ్ లాగా. అదేంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష లోగో అనమాట. ఫస్ట్ చేసేసింది దివ్య. శ్రేయ అప్పటికీ చేయలేదు. సో, ఇంకా యంగర్ పీపుల్ బ్రెయిన్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తాయి అంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు. డైలాగులు చెప్పమంటే చెప్తుంది కానీ ఆటపరంగా వస్తే మాత్రం శ్రేయ డంబే అంతే. అది. సో, నువ్వు డంబ్ అనుకుంటే నేను డంబల్ అయ్యి నిన్నే కొడతా అని డైలాగులు వేయచ్చేమో తర్వాత ఏదో ఒక రోజు. అంటే అఫ్కోర్స్ ఈ డైలాగ్ కూడా బాగానే ఉంటుంది యాక్చువల్లీ. ఎవరైనా అక్కడ వాడితే బాగున్ను. బట్ ఏమో అది దాని సంగతి తర్వాత. బట్ శ్రేయ విషయానికి వస్తే మాత్రం అవుట్ రైట్ డంబే. సెట్ కాదు యాక్చువల్లీ బిగ్ బాస్కి అయితే మాత్రం. అండ్ ఇంకోటి జనరల్గా కూడా కొంచెం కష్టమే. సో, అంటే ఆ బిగ్ బాస్ లోగో అనేది చూసుకోలే. ఇప్పుడు ఆ కిందకి అది రావాలి కదా. ఆ కిందది ఆ సైడ్కి పోయింది అది. సో, కొట్టాలనిపిస్తుందని చెప్పేసి నిమ్మకి అంటుంది కదా. అది నిజం.
శ్రేయ అవుట్. ఇప్పుడు దివ్య బ్రేక్ తీసుకుంది, ఎందుకంటే వాళ్ళు కొట్టుకొని ఒకరిని తీస్తే నాకు బెస్ట్ కదా ఉంది. సో నెక్స్ట్ అది షాకిబ్కి ఇచ్చారు. ఆయన హరీష్ని చూస్ చేసుకున్నాడు అన్వర్తి అన్నందుకు ప్రూవ్ చేసుకోవాలని. బట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ అన్వర్తి. ఆయన అన్వర్తి అన్నదానికి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. లెఫ్ట్ హ్యాండ్తో బిన్లో బాల్స్ వేసుకోవాలి, అదే రైట్ హ్యాండ్తో ఏదో ఒకటి ఏది కట్టేస్తే దాంతో వేసుకోవాలి, గ్లాస్ జార్లో పెట్టుకోవచ్చు. షాకిబ్ అసలు గేమ్ ఆడుతున్నట్టే అనిపించలేదు. హరీష్ చాలా బాగా ఆడాడు ఇక్కడ. జడ్జెస్ చెబుతున్నారు ఆఖరికి పాపం షాకిబ్కి, కానీ రావట్లే. లాస్ట్గా హరీష్ గెలిచాడు. హరీష్ కంటిన్యూడ్ నాగా అపాయినెంట్గా. ఎవరు పోసినప్పుడు మునిగితే వాళ్ళు అవుట్. సో బేసిక్గా ఆ గేమ్ ఏంటంటే చుక్క వేయాల్సిన గేమ్ అది. సో అది చాలా టైం తీసుకుంటుంది లేండి జనరల్గా టాస్క్ అవ్వడానికి. సో వీళ్ళు అందుకని మధ్యలో వచ్చి త్వరగా వేసేయండి అంటే ఎట్లా? సో నాగా అవుట్ అయిపోయాడు అక్కడ. హరీష్ గెలిచాడు ఇక్కడ. బట్ అదే అంటున్నా కదా, సో అది ఎందుకు ప్రాపర్గా లేదు, దానికి ఒక రీజన్ ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది. అది ఏంటంటే హరీష్ స్ట్రాటజీ అంటే మేబీ మనకు అన్ఫెయిర్ అనిపించవచ్చు, బట్ ఇట్స్ స్ట్రాటజీ కాబట్టి హరీష్ను మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ అది ఏంటంటే ఆయనకి ఏదైతే గ్లాస్ ఇచ్చారో ఆ గ్లాస్ని ఆయన నీళ్లల్లో ముంచి వేస్తున్నాడు. ఆయన నీళ్లలోకి గ్లాసును బెండ్ చేసి వేస్తున్నాడు. సో నాగా ఏంటంటే పైనుంచే వేస్తున్నాడు మ్యాక్సిమం. సో ఆ నీళ్లలోకి గ్లాసును ముంచినప్పుడు నీళ్లు కదులుతూ ఉన్నాయి ప్రతిసారి, ఆ నీళ్ళకి మూమెంట్ వస్తుంది. సో ఆ మూమెంట్ వల్ల అది నాగాకైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆయనకైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ లెట్స్ రిస్క్ అన్న ఫీలింగ్లో ఆయన చేశాడు అది. అండ్ నాగా వేసినప్పుడు అది మునిగిపోయింది, అవుట్ అయిపోయాడు. సో ఇట్స్ జస్ట్ గుడ్ స్ట్రాటజీ. అండ్ అగైన్ అన్వర్తి గేమ్ మొదలెట్టారు. వర్తి ఎందుకంటే ఎవరినో పిలిచారు, దాలియా అనుకుంటా, దాలియా గివ్ అప్ ఏమన్నారు. హరీష్ అన్వర్తి అంది. రియాలిటీ అంటారు, మెయింటైన్ చేయరు, పర్సనల్గా వెళ్తారు, అటాక్ చేస్తారు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు అన్నది. బ్యాక్ బిచ్చింగ్ వరకు మేబీ రైట్ అయి ఉండొచ్చు, అది మనకు తెలీదు. పర్సనల్గా వెళ్తారు, అటాక్ చేస్తారు అనేది కూడా కొంతవరకు రైటే. ఆయన వద్దంటాడు, మళ్ళీ ఆయనే చేస్తుంటాడు. రియాలిటీ అంటారు, మెయింటైన్ చేయరు. ఎస్, ఇది కూడా కరెక్టే. పర్సనల్గా అటాక్ అనేది నేను ఎక్కడా చూడలేదు కాబట్టి అది లేదులేండి, ఆ పాయింట్ తీసేయండి. రియాలిటీ అంటారు, మెయింటైన్ చేయరు అనేది మాత్రం వాస్తవం. ఆయన రియాలిటీలో బతకడు, ఆయన యాక్సెప్ట్ చేయడు, ఆయనకి ఈగో ఎక్కువ. అదైతే ఇందాక కూడా అదే చెప్పా కదా. సో రియాలిటీది ఓకే రైటే. బ్యాక్ బిచ్చింగ్ నాకు తెలీదు, బట్ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటేనే చెప్తారు, లేదంటే చెప్పరు. పస ఉండాలి నస కాదు అంటే అదేదో డైలాగ్ వేస్తాడు, ఏదో వేసాడు అనిపించింది తప్ప ఏదో కావాలని చెప్పిన ఫీలింగ్ వచ్చింది ఆ డైలాగ్. ఏదో అన్ఇంటెన్షనల్గా చెప్పినట్టు కాకుండా ఏదో కావాలని రాసుకొని వచ్చి అంటే అప్పటికప్పుడు ఆ పిల్ల చెప్తా ఉంటే ఓకే ఇది ఒక డైలాగ్ వస్తుంది మైండ్లోకి, అది సూపర్ అనుకోని అట్లా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది అది. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, మిస్టేక్స్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి అండ్ నేను అలా చేయగలను అన్నాడు. అన్వర్తి కల్కికి ఇచ్చాడు, ఆవిడ మీద ఒక ఒపీనియన్ లేదు అసలు, ఆర్గ్యుమెంట్స్లో పూరు, పాయింట్స్లో పర్ఫెక్ట్ కాదన్నాడు. నేను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదని కల్కి యాక్చువల్గా అన్వర్తినే. శ్రేయ వర్తి ఎంటర్టైన్ చేస్తా, ఎక్స్ట్రోవర్ట్ నేను, హైపర్ యాక్టివ్ ఉంటా, ఇల్లంతా గలగలాడుతూ ఉంటుంది, నేను ఉంటుంది ఇదని చెప్పింది. వద్దు, నో థ్యాంక్స్, మాకు ఆ గలగల వద్దు. మాకు కావాలంటే ఏదైనా డబ్బా పెట్టి తీసుకొని దాంట్లో కొన్ని కాయిన్లు వేసుకొని మేము గలగల ఊపుకుంటాం, కానీ నీ గలగల వద్దు మాకు. అన్వర్తి కలికి బయట యాక్టివ్గా ఉంటుంది, ఇక్కడ అలా లేదు. సో ఏది ఒరిజినల్ క్వశ్చన్ వచ్చిందో ఆడియన్స్ కూడా అదే క్వశ్చన్ వస్తుంది అనిపించింది, అందుకే అని చెప్పి. అది వాళ్ళకి తెలిసిన ఆ కాన్వర్జేషన్ అది. నా కల్కి కూడా యాక్సెప్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది దాన్ని. అగైన్ టాస్క్ వచ్చింది, హరీష్ దివ్య ఈక్వల్. సో హరీష్ దివ్యాని సెలెక్ట్ చేసుకొని టాస్క్ ఏమో బాల్స్ టాస్క్. రేపటి ప్రోమోలో అయితే మాత్రం హరీష్ ఓడిపోయినట్టు చూపించారు అండ్ ఈ పిల్ల గెలిచినట్టు చూపించారు. బట్ ఏమో ప్రోమోని మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా ఉంది కదా. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో అందుకని మనం దాన్ని 100% ఇప్పుడే ట్రస్ట్ అయితే చేయలేము, డిపెండ్స్ అది మరి. సో దాట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్. సో మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్.